Hi, welcome to Sakshi Sports. What a match! IPL 17th edition की సరైనటువంటి ఉత్సాహాన్ని ప్రారంభాన్ని ఇచ్చినటువంటి మ్యాచ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసినటువంటి SRH KKRని 208 రన్స్ కొట్టనిచ్చింది అంటే దానికి కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆండ్రూ రసెల్ అండ్ లేటెస్ట్ సెన్సేషన్ రింకు సింగ్. వీళ్ళిద్దరూ ఏకంగా 81 రన్స్ 32 బాల్స్లోనే యాడ్ చేయడంతో 208 రన్స్ సాధించగలిగింది. మొత్తం మీద ఈ మ్యాచ్ రసల్ మజిల్ పవర్కి క్లాసెన్ మాస్ ఇన్నింగ్స్కి మధ్య జరిగినటువంటి పోటీలాగా కనబడింది. 209 రన్స్ చేసేటువంటి క్రమంలో సరైనటువంటి ప్లాట్ఫామ్ లభించింది SRHకి. మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలో 60 రన్స్ యాడ్ చేశారు. కానీ ఆ తర్వాత కొద్దిగా ఒడిదుడుకులకి లోనై మళ్ళా ఓడిపోతుందేమో అనేటువంటి పరిస్థితి. కానీ క్లాసెన్ అండ్ షహబాజ్ అహ్మద్ అద్భుతమైనటువంటి భాగస్వామ్యం. 60 రన్స్ 22 బాల్స్. సో దాంతో తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. ఈ సీజన్లోనే కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ అయినటువంటి మిచిల్ స్టార్క్ని పెనల్టిమేట్ ఓవర్లో క్లాసెన్ ఉత్తికి ఆరేయటంతో లాస్ట్ ఓవర్ హర్షల్ పటేల్ తేలిపోతాడేమో అనిపించింది. బట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రసెల్ అయినా కూడా ద రియల్ హీరో ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా హర్షల్ పటేల్. 3 వికెట్స్ తీసుకోవటమే కాకుండా లాస్ట్ ఓవర్లో అటు షాబాజ్ని ఆ తర్వాత క్లాసెన్ని కూడా అవుట్ చేసి KKRకి 4 రన్స్ విక్టరీని అందించి పెట్టాడు. అటు SRH బౌలర్స్లో నటరాజన్ 3 వికెట్స్ తీసుకున్నా కూడా మిగిలిన బౌలర్లు రాణించలేకపోవడంతో మొత్తం మీద 4 పరుగుల దూరంలో SRH ప్రయాణం ఆగిపోయింది. బట్ ఏదైనా కానీ 40 ఓవర్స్లో 412 రన్స్ నమోదయ్యాయి అంటే కనుక అందులోనూ క్లాసెన్ ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు అంటే ఈడెన్ గార్డెన్స్ మొత్తం కూడా పులకించిపోయింది. ప్రేక్షకులకు కావాల్సినటువంటి నిజమైన క్రికెట్ వినోదం లభించింది అని చెప్పచ్చు. SRH ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఖచ్చితంగానే ఫీల్డింగ్ అయితే కనుక మరొక లెవెల్లో ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. సో కాబట్టి రాబోయే మ్యాచ్ల్లో SRH అన్ని జట్లకి కూడా ఒక హెచ్చరికని పంపించింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ SRH హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది కాబట్టి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా నిరుత్సాహపడక్కర్లేదు. లెట్ us hope SRH will win at the home ground. Thank you. Thanks for watching Sakshi Sports.